దేవుని నామానికి స్తోత్రం. అందరికీ వందనాలు. దేవుని యొక్క కృప చొప్పున ఈ రెఫర్మేషన్ సిరీస్లో మనం అబ్రహాము యొక్క విశ్వాసం నుంచి, ఆయన జీవితం నుంచి అనేక పాఠాలను నేర్చుకుంటూ ఉన్నాం. ఈ ఉదయకాలమందు మనం ఆదికాండం గ్రంథం 22వ అధ్యాయంలో అబ్రహామును దేవుడు పరిశోధించాడు. ఆ పరిశోధించిన దానిని గురించి, ఆ టెస్ట్ని గురించి మనం ఈ ఉదయకాలమందు ధ్యానం చేయబోతున్నాం. లెట్ us pray before we start our meditation. పరిశుద్ధుడా, మా ప్రియ రక్షక, మా ప్రభువా, మా దేవా, అబ్రహాము యొక్క జీవితం ద్వారా మాకు అనేకమైన పాఠములను నేర్పిస్తున్నందుకై మీకు వందనములు చెల్లిస్తున్నాము. ఈ ఉదయకాలమందు ప్రభువా, మీరు అబ్రహామును పరీక్షించినప్పుడు అబ్రహాము ఏ విధంగా రెస్పాండ్ అయ్యాడో దానిని మేము పరిశీలన చేయుచుంటుండగా మా ధ్యానం అంతటిలో పరిశుద్ధాత్మని సహాయం అనుగ్రహించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రైజ్ గాడ్. వన్స్ అగైన్ వెల్కమ్ టు ద మార్నింగ్ మెడిటేషన్. ఉదయకాల ధ్యానం నాకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు నామంలో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఆ సంగతులు అయిన తర్వాత, లేదంటే ఆ సంగతులు జరిగిన తర్వాత, ఏ సంగతులు జరిగిన తర్వాత అబీమెలెకునకు అబ్రహామునకు ఒక ఒప్పందం జరిగింది, ఒక కావినెంట్ జరిగింది. ఆ కావినెంట్ అయిపోయిన తర్వాత జరిగిన విషయాలు ఏంటి అనేది 22వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించను. ఇప్పుడు మన జీవితంలో అనేకమైన పరీక్షలు వస్తూ ఉంటాయి. విశ్వాస పరీక్షలు అనేకములు వస్తూ ఉంటాయి. ఈ పరీక్ష సమయంలో, లేదంటే ఈ సంక్షోభ సమయాల్లో, లేదంటే కష్ట సమయాల్లో మనకు అర్థం కానటువంటి సంగతులు అనేకములు ఉంటూ ఉంటాయి. సో అటువంటి సందర్భంలో మనం ఏ విధంగా దేవుని చిత్తం నాకు లోబడాలి అనే దానిని మనం ఈ కాంటెక్స్ట్లో నేర్చుకోబోతూ ఉన్నాం. ఎట్లనగా ఆయన అబ్రహమా అని పిలువగా అతడు చిత్తం ప్రభువా అనెను. అబ్రహమా అని పేరు పెట్టి దేవుడు పిలిచాడు. చిత్తం ప్రభువా అని అంటున్నాడు. చిత్తం ప్రభువా అంటే యు ఆర్ ద లార్డ్, ఐ యామ్ ద సర్వెంట్, వాట్ ఎవర్ యూ టెల్ మీ ఐ విల్ డూ. మనం చాలాసార్లు దేవుడు చెప్పిన వాటికి నో జీసస్ అని చెప్తూ ఉంటాం. నో గాడ్, లెట్ మీ ట్రై దిస్ వన్, నేను ఇది చేస్తాను, నన్ను చేయనివ్వు, తర్వాత సంగతి తర్వాత చూద్దాం, నువ్వు కాసేపు కొంచెం పక్కన కూర్చుంటే మంచిది అన్నట్లుగా మనం చెప్పం. కానీ మన యాటిట్యూడ్స్ అలా ఉంటూ ఉంటాయి. అయితే అబ్రహాము వెంటనే రెస్పాండ్ అవుతున్నాడు. చిత్తం ప్రభువా అని అంటున్నాడు. చిత్తం ప్రభువా, హియర్ ఐ యామ్ లార్డ్, టెల్ మీ. శామ్యూయల్ కూడా అదే అంటున్నాడు. నీ దాసుడు ఆలకించుచున్నాడు అని నాకు నీవు చెప్పవలసిన దానిని సెలవివ్వమని అడుగుతూ ఉన్నాడే. అబ్రహాం కూడా అలాగనే చిత్తం ప్రభువా అని అంటున్నాడు. అప్పుడు వచ్చింది ఒక కత్తిపోటు లాంటి డైలాగ్స్. ఇక్కడ ద జాబ్ ఆఫ్ ఎ నైఫ్ అని అంటారు. కత్తి తీసుకొని కసా పొడిచేస్తే ఎలా ఉంటుందో, ప్రతి మాట, ప్రతి ఫ్రేజ్ కూడా అబ్రహాము నాకు ఒక కత్తిపోటు లాగా ఉంది. చూడండి, దేవుడు అంటున్నాడు, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని, టేక్ యువర్ ఓన్లీ సన్, యువర్ సన్ ఐజక్. అనగా అంటే ఇంకేదో కన్ఫ్యూజన్ ఏమీ లేదు, ఐజక్ గురించే మాట్లాడుతున్నాను అని. నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతని అర్పించుమని చెప్పాను.
ఎప్పుడైతే దేవుడు ఈ విషయాన్ని చెప్పాడో మనం సాధారణంగా ఏంటంటే మనకి వి నీడ్ స్పిరిచువల్ డిసర్న్మెంట్, ఆత్మీయ వివేచన చాలా అవసరం. దేవుని యొక్క మాటల్ని అర్థం చేసుకోవాలంటే, దేవుని యొక్క కోరికల్ని, ఆశల్ని, దేవుని యొక్క ఉద్దేశాలని మనం అర్థం చేసుకోవాలంటే కొంచెం వివేచనతో ఆలోచన చేయాలి. అబ్రహాము నాకు దేవుడు 21వ అధ్యాయంలో ఒక ప్రామిస్ చేశాడు. 21:12 కనుక చూస్తే అక్కడ అబ్రహాము నాకు దేవుడు ఏం చెప్తున్నాడు, శారా నీతో చెప్పు ప్రతి విషయంలో ఆమె మాట వినుము అని, ఇస్సాకు వలన అనునదియే నీ సంతానమనబడును. ఇస్సాకు వలన అయినదియే ఓన్లీ త్రూ ద సీడ్ ఆఫ్ ఐజాక్. ఆ ఇస్సాకు యొక్క సంతానం వలనే నీ సంతానము ఆశీర్వదించబడుతుంది అని, ఆయన వలనే నీ సంతానం అని పిలువబడుతుంది అని చెప్పాడు. సో ఈ ప్రామిస్ని కాంట్రాడిక్ట్ చేస్తూ దేవుడు ఆయన తన యొక్క ప్రామిస్ని కిల్ చేసుకోవాలనుకున్నాడా, ఆయన ఇచ్చిన ప్రామిస్ని చంపేయాలనుకున్నాడా, లేదంటే ఆయన ఇచ్చిన ప్రామిస్ని రూపుమాపేసేయాలని అనుకున్నాడా అని ఒక్క ఇంగిత జ్ఞానం కలిగిన వ్యక్తి ఆలోచించినా కూడా లేదు, దేవుడు ఒకసారి వాగ్దానం చేస్తే ఆయన నమ్మదగిన దేవుడు, తప్పకుండా ఆయన తన వాగ్దానాన్ని నెరవేర్చుకుంటాడు అనే ఒక కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. అయితే ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ భాగంలో 4 లెసన్స్ని మనం నేర్చుకోబోతూ ఉన్నాము. అబ్రహాము యొక్క ఇనీషియల్ రియాక్షన్ మనకి తెలియదు, కానీ ప్రాథమికంగా అబ్రహాము ఎలాగూ దేవుని యొక్క మాటకు ప్రతిస్పందించాడు అనేది పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉండలేదు. అయితే ఆ తండ్రి హృదయం ఎంతగా కలత చెంది ఉంటుంది అని అంటే, వాట్ ఈస్ దిస్ లార్డ్, యు ఆర్ ఆస్కింగ్ ఫర్ ఎ హ్యూమన్ సాక్రిఫైస్. ఒక కనాను దేశంలో నివసిస్తున్నాడు కదా, కనాను దేశంలో ఆ పేగన్ గాడ్స్, అన్య దేవతలు మానవులను వారు బలిగా అర్పించాలని మానవ బలులను వారు అడుగుతూ ఉండేవారు. ఈ క్యాననైట్ గాడ్స్ అండ్ గాడెసెస్, అన్యుల యొక్క దేవతలు, దేవుళ్ళు వారి దగ్గర నుంచి మనుష్యులను బలిగా కోరుకుంటూ ఉండేవారు. ఇదేంటి, యెహోవా అంటే ఆయన హీ ఈజ్ డిఫరెంట్ అండ్ హీ ఈజ్ ది ఓన్లీ గాడ్. అలాంటిది ఈ కల్పితమైన అన్యజనుల దేవతల్లాగా ఒక మానవ బలిని ఎలాగా కోరుకుంటున్నాడు అని తాను ఎంతగానో కలత చెంది ఉండవచ్చు. అయితే ఈ ప్రశ్న తన హృదయంలోనే ఉంది, కానీ బయటకు ఎక్స్ప్రెస్ చేయలేదు అబ్రహాం. అయితే ఆ రాత్రి అంతా కూడా బహుశా నిద్ర పట్టి ఉండదు, రాత్రి అంతా నిద్రపోలేదు. ఉదయాన్నే లేచాడు, తన గాడిదని గంత కట్టాడు, తన పనివారిలో 2 తీసుకున్నాడు, ఇసాకును వెంట పెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు తానే చీల్చుకున్నాడు. ఈజ్ ఎ రిచ్ మ్యాన్, ఆయన దగ్గర చాలామంది సర్వెంట్స్ ఉన్నారు. అయితే యేసు ప్రభు తన సిలువను తానే మోసుకొని వెళ్ళిన రీతిగా ఇక్కడ అబ్రహాము తన కుమారుణ్ణి బలి ఇవ్వడానికి తానే స్వయంగా ఆ యొక్క కట్టెల్ని చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాడు. ఇది మనం చూస్తున్నటువంటి సంగతి. ఇప్పుడు అబ్రహాం ఒకటి చెప్పొచ్చు, లార్డ్ మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అని. నీ సంగతి ఏదో నువ్వు చూసుకో, నా సంగతి ఏదో నేను చూసుకుంటా. ఇప్పుడు వరకు జరిగింది ఏదో జరిగిపోయింది. నాకేమో 100 సంవత్సరాలు, శారాకేమో 90 సంవత్సరాలు వచ్చినప్పుడు నువ్వు ఇచ్చావు ఈ బిడ్డని, ఇచ్చిందేదో ఇచ్చేసావు, ఇంకా అంతే. ఈయనకి నీకేమి సంబంధం లేదు. యూ డోంట్ హ్యావ్ ఎనీ అథారిటీ ఆన్ ఐజాక్. ఇస్సాకు మీద నీకేం అధికారం లేదు. ఏదన్నా ఉంటే నాకు చెప్పు, నేను చేస్తాను. అంతేగాని ఇస్సాకుని బలిగా అర్పించమంటే నేను ఎటు పరిస్థితుల్లోనూ ఇవ్వడానికి కుదరదు అని అబ్రహాము చెప్పలేదు. దేవుడు మనకు ఎన్నో ప్రొవైడ్ చేస్తూ ఉంటాడు. మనకి ఇచ్చినవన్నీ, మనం వేసుకుంటున్న బట్టలు, మనం తింటున్న ఆహారం, మనం నివసిస్తున్న గృహం, మనం అనుభవిస్తున్న అన్నీ కూడా దేవుడు అనుగ్రహించినవే.
అయితే దేవునికి ఇచ్చేటువంటి విషయంలో మనం ఎప్పుడు కూడా వి మస్ట్ బి ఏబుల్ టు గివ్ అవర్ ఎవ్రీథింగ్ అన్ టు ద లార్డ్. కొన్నింటిని మాత్రమే నేను ఇస్తాను, కొన్నింటిని నేను ఇవ్వటానికి కుదరదు ప్రభువా అని చెప్పడానికి లేదు. వి అవర్ సెల్స్ బిలాంగ్ అన్ టు ద లార్డ్. దేవునికి చెందిన వారు మనం. వీఆర్ హిస్ ప్రాపర్టీ. ఎందుకంటే హీ హాస్ బాట్ us విత్ ఎ ప్రైస్. ఆయన మన కొరకు వెల చెల్లించి మనలను ఆయన కొనుక్కున్నాడు. కాబట్టి మనం ఆయనకు చెందిన వారం. ఆయన దగ్గర నుంచి మనం ఏది వెనతీయటానికి లేదు. అలాగని ఆయనను నీవు పక్కన కూర్చోమని చెప్పడానికి లేదు. మనం ఆయనకు సంబంధించిన వారం, ఆయన బిడ్డలంగా ఆయన మనలో నుండి ఆయన తనను తాను ఎక్స్ప్రెస్ చేసుకుంటున్నాడు. కనుక మనం ఎట్టి పరిస్థితుల్లో నో చెప్పడానికి లేదు. మనకు మార్కు సువార్త 10వ అధ్యాయంలో ఒక రిచ్ రూలర్ ఒక అతను ఉన్నాడు, ఒక యంగ్ మ్యాన్ ఉన్నాడు. అతను దేవుని దగ్గరికి అనగా యేసు ప్రభు దగ్గరికి వచ్చి అతడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. సద్బోధకుడా, నిత్య జీవం నాకు వారసుడు నగుటకు నేనేమి చెయ్యాలి అని అడిగాడు. వెరీ గుడ్. నిత్య జీవానికి నువ్వు వారసు అవ్వాలంటే నీ తల్లిదండ్రులను సన్మానించాలి, నరహత్య చేయకూడదు, తర్వాత వ్యభిచరించకూడదు, దొంగతనం చేయకూడదు, అబద్ధ సాక్ష్యాలు పలకూడదు, ఎవరిని మోసం చేయకూడదు. అంటే అందుకు అతను అంటున్నాడు, బాల్యం నుండి ఇవన్నీ కూడా అనుసరిస్తూనే ఉన్నాను అన్నాడు. అప్పుడు యేసు ప్రభు తనని ప్రేమించి ఏమంటున్నాడంటే, నీకొక్కటి కొదువుగా ఉంది, నీ వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనం కలుగుతుంది, నీవు వచ్చి నన్ను వెంబడించు అని చెప్పాడు. చెప్తే అతడు ఏం చేశాడు? అతడు మిగుల ఆస్తి గలవాడు. ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడిస్తే వచ్చింది. ఆ దేవుడిచ్చిన ఆస్తి తాను కలిగి ఉన్నాడు. అయితే అది తన ఆస్తి అనుకుంటున్నాడు. అందుకనే ఆ మాటకు ముఖం చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాడు. ఇంకొక సువార్తలో వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు అని రాయబడి ఉంటుంది. సో దేవుడిచ్చింది తాను అనుభవిస్తూ, దేవుడు దానిని ఇవ్వమంటే నేను ఇవ్వటానికి కుదరదు అని చెప్పి తన ముఖం చిన్నబుచ్చుకొని దుఃఖపడుతూ వెళ్ళిపోయాడు. అయితే దేవుడిచ్చిన ఐజాక్, ఈ దేవుడిచ్చిన ఐజాక్ అది కూడా 100 year ఏజ్లో ఇట్ వాజ్ అ మిరకల్. అటువంటి మిరాక్యులస్ చైల్డ్, ఆ మిరకల్ చైల్డ్ని దేవుడే నాకు దహన బలిగా అర్పించు అని చెప్తూ ఉంటే అబ్రహాము ఏమి మాట్లాడలేదు. హీ డిడ్ నాట్ స్పీక్ ఎ వర్డ్. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. హీ సింప్లీ బిలీవ్డ్ ఇన్ గాడ్. హీ సింప్లీ ట్రస్టెడ్ ఇన్ గాడ్. మొట్టమొదటి పాఠం మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుని యొక్క ప్రణాళికలు సంపూర్ణంగా మనకు తెలియవు గనక ఇటువంటి పరీక్ష సమయాలలో మనం దేవుని యందు నమ్మిక ఉంచిన వారంగా ఉండాలి. ఆయనకు విధేయత చూపటానికి ముందే అన్ని వివరాలను తెలుసుకోవాలని మనం అనుకోకూడదు. అబ్రహాము చెప్పు ప్రభువా, ఎందుకు నా కుమారుడిని నీవు ఇవ్వమంటున్నావు? అది కూడా ఇవ్వమన్నావు అనుకో, మొరియా దేశానికి తీసుకెళ్ళి ఎందుకు ఇవ్వమన్నావు? ఇక్కడే ఇవ్వమనొచ్చు కదా. ఏం డీటెయిల్స్ అడగడం లేదు, ఏమి బయలుపరచాలని అనుకోవట్లేదు. మనం ఈ మోడర్న్ డే క్రిస్టియన్స్ అనుకుంటూ ఉంటారు, అంత నాకు క్రిస్టల్ క్లియర్గా దేవుడు సెలవిస్తేనే, చెప్తేనే, నాకు కల్లో కనిపించి చెప్తే, నాకు దర్శనం ఇచ్చి చెప్తే, నాకు ఎదురుగా వచ్చి మాట్లాడితేనే నేను నమ్ముతాను అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇంకా చాలామంది దేవుణ్ణి నమ్మడానికి చాలా తంటాలు పడుతూ ఉంటారు. ఎందుకంటే దే డోంట్ సింప్లీ ట్రస్ట్ హిమ్. దేవుణ్ణి నమ్మేటువంటి వారు ఆయనను బీ స్టిల్ అండ్ సీ దట్ ఐ యామ్ గాడ్, నీవు ఊరికే నిల్చుండి చూడాలి అని దేవుడు ఇజ్రాయేలీలతో చెప్తూ ఉన్నాడు. హీ విల్ వర్క్అవుట్ ఎవ్రీథింగ్ ఫర్ అవర్ గుడ్, రోమాపత్రిక 8:28లో చెప్పినట్లుగా. సో వీ డోంట్ హ్యావ్ టు ఆస్క్ ఫర్ ద ప్లాన్స్ ఆఫ్ గాడ్. దేవా నీ ప్రణాళిక ఏంటి అసలు? వాట్ ఆర్ యూ గోనా డూ విత్ ఐజాక్? ఐజాక్తో నీవేమో నాకు ఐజాక్ ద్వారానే నీకు సంతానం అనుగ్రహించబడుతుంది అన్నావు, ఇప్పుడేమో ఐజాక్ని చంపేయమంటున్నావు. ఇదేంటి అసలు? ఏమైనా ఆర్గ్యుమెంట్ చేశాడా అని అంటే అబ్రహాము ఆర్గ్యుమెంట్ చేయటం లేదు.
యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో దేవుడు చెప్తూ ఉన్నాడు 8వ వచనం 9వ వచనంలో, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, నా త్రోవలు మీ త్రోవల వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. మై థాట్స్ ఆర్ నాట్ యువర్ థాట్స్ నార్ యువర్ వేస్ మైన్ అని అంటున్నాడు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. సో డోంట్ ట్రై టు ప్రోబ్ ఇన్ టు ద ప్లాన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రణాళికలను సంపూర్ణంగా నాకు తెలియజేస్తేనే నేను ఆయన మాట వింటాను అని చెప్పి మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా అనడానికి వీల్లేదు. ఆయన చిత్తం ఉంటే ఆయన మనకు బయలుపరుస్తాడు. ఆయన చిత్తం కాకపోతే ఆయన మనకు ఏమీ కూడా చెప్పవలసిన అవసరం లేదు. 18వ అధ్యాయంలో ఆదికాండంలో దేవుడు అబ్రహాముతో సొదొమ గొమొర్రాలను గురించి చెప్పాలని అనుకున్నాడు. అందుకనే అబ్రహాముతో ఆ విషయాన్ని, నేను చేయబోవు కార్యమును అబ్రహామునకు దాచెదనా అని దేవుడు అనుకుంటూ అప్పుడు అబ్రహాముకి ఈ విషయాన్ని చెప్పాడు. అప్పుడు అబ్రహాము సొదొమ గొమొర్రాలను గురించి, ఆ పట్టణాన్ని గురించి, లోతు యొక్క కుటుంబాన్ని గురించి ప్రత్యేకించి దేవుని దగ్గర ఎంతగానో మరి గోజాడినట్లుగా మనం చూస్తాం. అయితే ఇక్కడికి వచ్చేసరికి సర్ప్రైజింగ్గా తన కుమారుని విషయంలో, ప్రభువా నా కుమారుణ్ణి స్పేర్ చెయ్యి, ఐజాక్ని స్పేర్ చెయ్యి, నేను ఆయన్ని ఇవ్వటానికి కుదరదు, ప్లీజ్ ఒక్కసారి క్షమించు, ఇలాంటి మాటలు ఏమి మాట్లాడట్లేదు. అందుకనే అబ్రహాము దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది ఇదే. ఏంటి అంటే, భక్తి అంటే ఆయనకు మనం ఎదురు చెప్పటం కాదు. ఆయనను మనం నిజంగా నమ్ముతున్నాము అంటే మనం వీ హ్యావ్ టు ట్రస్ట్ నాట్ ద ప్రామిస్, ఆయన ఇచ్చిన వాగ్దానం కాదు. వీ మస్ట్ ట్రస్ట్ ద ప్రామిస్ గివర్ ఆర్ ద ప్రామిస్ కీపర్. ఏ ప్రామిస్ అయితే, వాగ్దానం అయితే ఇచ్చిన వాడున్నాడో ఆ వాగ్దానం ఇచ్చిన వాడిని నమ్మాలి, కానీ వాగ్దానాన్ని నమ్మకూడదు. దిస్ ఈస్ ద ఫస్ట్ లెసన్ వీ మస్ట్ అండర్స్టాండ్. చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం, నాకే ఎందుకు దేవుడు ఇలాంటి పరీక్ష పెడుతున్నాడు, నా జీవితంలోనే ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అని అనుకుంటాం. కానీ నీ జీవితంలోనే ఇది ఎందుకు జరుగుతుంది అని అంటే, నీవు ఆయనను ఇంకా ఎక్కువగా నమ్మటానికి దేవుడు నీకు అవకాశాన్ని కలిగిస్తూ ఉన్నాడు. అందుకే అబ్రహాము చేసిన ఈ విశ్వాస క్రియను బట్టి దేవుడు ఒక గుడ్ సర్టిఫికేట్ని ఇస్తూ ఉన్నాడు. నాకు అర్థమవుతుంది, నీకు ఒక్కగానొక్కడయున్న కుమారుని నాకు ఇయ్యలేదు కనుక నీవు దేవునికి భయపడి వాడవని ఎందువలన నాకు కనబడుచున్నది అని 12వ వచనంలో అంటున్నాడు. దేవుని యొక్క వాగ్దానాన్ని నెరవేర్చడం నీ పని నా పని కానే కాదు. దేవుడు మనం మంచి జరగాలని చెప్పి చాలాసార్లు కొన్ని అనుకుంటూ ఉంటారు జనాలు. ఏంటంటే, మనం తప్పు చేసైనా మంచిని జరిగించాలి అని. తప్పు చేసి దేవుని యొక్క మంచిని మనం జరగనివ్వాల్సిన అవసరం లేదు. ఫాల్స్ మొరాలిటీ అవసరం లేదు. దేవుడు చెప్పింది మనం చేస్తే చాలు, దేవుడు తన కార్యాలను మన జీవితంలో అవి నెరవేరునట్లుగా సహాయం చేస్తాడు. రెండవది, faith obediently submits unto God's will. దేవుని చిత్తానికి విశ్వాసం ఎప్పుడు కూడా విధేయత చూపిస్తుంది, లేదంటే విశ్వాసులు ఎప్పుడు కూడా విధేయత చూపించే వారిగా ఉంటారు. ఇక్కడ చూడండి, 2 వచనాలు మనం చదువుకున్నాం. దహన బలిగా అతని అర్పించమని చెప్పగానే 3వ వచనంలో తెల్లవారినప్పుడు, రాత్రి చెప్పాడు, తెల్లవారినప్పుడు ఇమీడియట్గా హీ డిడ్ నాట్ హెసిటేట్, ఏమి కూడా సంకోచించటం లేదు, వెనదీయడం లేదు. అబ్రహాం లేచాడు, గాడిద గంట కట్టాడు, పనివారిద్దరిని తీసుకున్నాడు, ఇస్సాకుని వెంట పెట్టుకున్నాడు, కట్టెలను తానే చీల్చాడు, దేవుడు చెప్పిన చోటికి వెళ్ళిపోయాడు. సో పిల్లల్ని ప్రేమించటం కంటే దేవునికి విధేయత చూపించటం చాలా ప్రాముఖ్యమైన విషయం. నో డౌట్ అబ్రహాం లవ్డ్ హిస్ సన్ ఐజాక్ హూ ఈస్ బోర్న్ అట్ ది ఏజ్ ఆఫ్ 100. లేక జన్మించిన కుమారుడు. ప్రేమించకుండా ఎవరుంటారు? తప్పక ప్రేమిస్తారు. సో
తప్పకుండా ప్రేమిస్తున్నాడు. కానీ ఐజాక్ కంటే దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడో దానిని నేను చెయ్యాలి అని అబ్రహాము కృత నిశ్చయతతో ఉన్నాడు. దేవుడు నాకు అన్నీ కూడా అర్థమయ్యేలాగా చెప్తే, మొరియా దేశానికి ఎందుకు వెళ్ళమంటున్నానో చూసావా, నేను చెప్తాను చూడు అని ఎక్స్ప్లెనేషన్ దేవుడేమేమన్నా అవసరం లేదు. ఇప్పుడు సాధారణంగా మనము ఏంటంటే ఈ హేతువాదులుగా ఉన్నటువంటి వారు, రేషనలిస్ట్స్, దేవుని యొక్క బిడ్డలుగా ఉండటానికి ఏమాత్రం కూడా కుదరదు. చాలాసార్లు మనకి రుజువులు కావాలంటే కుదరదు. యోహాను సువార్త 20వ అధ్యాయంలో యేసు ప్రభు శిలువలో మరణించి తిరిగి లేచిన తర్వాత ప్రత్యక్షపరుచుకుంటున్నాడు, తాను ప్రత్యక్షపరుచుకున్నాడు తన శిష్యులకు. అయితే ఆ సమయంలో థోమస్ అక్కడ లేడు. థోమస్ లేకపోతే ఆయన అంటున్నాడు, తోమాకి శిష్యులందరూ కూడా చెప్పారు, మేము ప్రభువుని చూసామని చెప్తే అప్పుడు అంటున్నాడు 25వ వచనంలో, కనుక తక్కిన శిష్యులు మేము ప్రభువుని చూచితమని అతనితో చెప్పగా అతడు, నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మను అని అంటున్నాడు. ఇది చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని యేసు ప్రభువు తర్వాత వచనాలలో అంటూ ఉన్నాడు. నీవైతే అవిశ్వాసివి కాక విశ్వాసిగా ఉండు. విశ్వాసులు ఎప్పుడు కూడా రుజువుల కోసం అడగరు, లేదంటే వివరాల కోసం అడగరు. దేవుడు ఏది చెప్తే అది చేసేవారిగాను, ఆయన చెప్పిన దాన్ని చేయటానికి సంకోచించేవారిగా ఏమాత్రమును ఉండరు. సో ఫెయిత్ ఎప్పుడు కూడా దేవుని యొక్క చిత్తమునకు విధేయత చూపించేలాగానే మనలను చేస్తుంది. మూడవది అబ్రహాము యొక్క విశ్వాసం, మనం ఫెయిత్ డిపెండ్స్ ఆన్ గాడ్స్ పవర్ అండ్ ప్రొవిజన్. దేవుని యొక్క శక్తి మీద, దేవుడు మనకు అనుగ్రహించే ఆ ప్రొవిజన్ మీద ఆధారపడి ఉంటుంది విశ్వాసం ఎప్పుడు కూడా. అందుకే అబ్రహాము he did not argue anything with God, he did not pose any question unto God. ఒక్క ప్రశ్న కూడా వేయలేదు. ఇట్ ఈస్ నాట్ ఫర్ మీ టు ఆస్క్ హిమ్ వై అని అనుకున్నాడు. ఎందుకు ప్రభువా అని అడగాలని ఏమాత్రం కూడా అనుకోలేదు. సో హీ డిడ్ నాట్ ఆస్క్ వై లార్డ్, వై డు యూ ఆస్క్ మీ టు గివ్ ఐజాక్ యాజ్ ఎ బర్న్ట్ ఆఫరింగ్ అని అడగలేదు. 3 రోజులు చూడండి, ఇది అసలే పుండు మీద కారం చల్లినట్టుగా అనిపిస్తుంది. తీవ్రమైన కత్తిపోటుకు గురైనట్టుగా, హృదయ వేదనతో బహుశా అబ్రహాము ఉండి ఉండొచ్చు. అయితే 3 రోజుల ప్రయాణం, ఈ 3 రోజుల ప్రయాణం పుండు మీద కారం లాగా ఉండుంటుంది. దేవా, ఎందుకు నాయనా ఇలాగా ఇంత పెద్ద పరీక్ష నాకు పెట్టావు, ఇసాకుని ఎందుకు ఇవ్వమంటున్నావు ప్రభువా, మరలా కనిపించి నాకు వదిలే, నువ్వు వెనక్కి వెళ్ళిపోమని చెప్పు అని. లేదు అంటే నేను ఊరికినే నీకు ఉత్తుగా అడిగాను, ఇసాకుని నేను ఎందుకు చంపమంటాను, వద్దొద్దులే వెనక్కి వెళ్ళిపో, సారా నీకోసం ఎదురు చూస్తుంది చూడు అని చెప్పి చెప్తారేమో అన్నట్లుగా బహుశా ఒకవేళ ఆలోచన చేసి ఉండొచ్చు. ఇదంతా మోడర్న్ డే బిలీవర్స్ ఇలాగే ఆలోచన చేస్తూ ఉంటారు. బహుశా మన పెట్రియార్క్ కూడా అలాగే అనుకొని ఉండొచ్చు. 3 దినాలు వెళ్ళారు. 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరం నుండి ఆ చోటుని చూచాడు. తీవ్రమైన హృదయ వేదన. అయితే చూడండి తన యొక్క విశ్వాసం ఎలా ఉందో. దేవుడు మనకు ద లార్డ్ ఈజ్ ద ప్రొవైడర్, యెహోవాయే చూసుకుంటాడు, జెహోవా జైరా అని అంటాడే. సో ఆయనే చూసుకుంటాడని చెప్పడానికి ఇక్కడ ఆయన మాటలలో కాన్ఫిడెన్స్ చూడండి. తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండండి, పనివారిని తీసుకెళ్ళాలనుకోలేదు, నేనునో ఆ చిన్నవాడునో అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ వద్దకు వచ్చుదామని చెప్పి దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడగు ఇసాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను. సో ఈ విధంగా అబ్రహాము తన యొక్క విశ్వాసాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు.
సో అబ్రహాము ఏం చేశాడంటే, మేము మ్రొక్కి మరలా తిరిగి వస్తామని అంటున్నాడు. మ్రొక్కి మరలా తిరిగి వస్తామని అంటున్నాడు. సో ఇది ఆయన యొక్క విశ్వాసం. హెబ్రీ గ్రంథకర్త అంటాడు 11వ అధ్యాయంలో, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 17 నుంచి 19 వరకు చదివినట్లయితే, హీబ్రూస్ చాప్టర్ 11 17 to 19 చదివితే, అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషంతో అంగీకరించెనో, ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును అని ఎవనితో చెప్పబడినో ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపంగా అతనిని మృతులలో నుండి మరలా పొందెను అని ఇక్కడ రాస్తూ ఉన్నాడు. సో ఈ విధంగా తాను దేవుని యందు విశ్వాసం ఉంచాడు, దేవుడే చూసుకుంటాడు అని అనుకుంటున్నాడు. అందుకనే అదే విశ్వాసాన్ని తన యొక్క పనివారితో చెప్తూ ఉన్నాడు, మేము ఆయనకు మ్రొక్కి మరలా మీ వద్దకు వస్తాము అని చెప్పాడు. 7వ వచనంలో దహన బలికి కట్టెలు తీసుకొని కుమారుడకు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని వెళ్ళిపోయాడు కదా. వారిద్దరు కూడా వెళ్ళుచుండగా ఇస్సాకు అంటున్నాడు తన తండ్రి అయిన అబ్రహాముతో, నా తండ్రి అని పిలిచాడు. అందుకు అతడు, ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు, నిప్పును కట్టెలను ఉన్నవి కానీ దహన బలికి గొర్రె పిల్ల ఏది అని అడిగాడు. అసలే ఇక్కడ చాలా బాధలో ఉన్నాడు. అయితే దేవుని యందు విశ్వాసం ఉంచుతూ ఉన్నాడు. అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకొనును అని చెప్పాను. సో ఎప్పుడైతే దేవుడే చూసుకుంటాడు, ద లార్డ్ విల్ టేక్ కేర్, ద లార్డ్ విల్ ప్రొవైడ్ అని మనం కూడా ఆయనందు విశ్వాసం ఉంచుతామో అప్పుడు మనం విశ్వాస పరీక్షలో నెగ్గేవారంగా ఉంటాం. ఇక్కడ ఇస్సాకు యొక్క విశ్వాసమును కూడా మనం అప్రిషియేట్ చేయాల్సి ఉంటుంది. మనం మర్చిపోవడానికి ఏమాత్రం కూడా వీల్లేదు. He submitted to his father perfectly and he laid down on the altar to be sacrificed. తాను బంధించి పీఠం మీద, బలిపీఠం మీద ఉన్న కట్టెల మీద పెట్టినప్పుడు 9వ వచనంలో అతను ఎదురు తిరగలేదు, అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించలేదు. మా తండ్రికి సమస్తం తెలుసు అని అనుకుంటున్నాడు. మనం కూడా మన పరమ తండ్రికి సమస్తం తెలుసు. ఎందుకు మనం ఇటువంటి పరిస్థితులలో నుండి వెళ్తున్నాము అనేది మనకు అర్థం కాకపోయినా దేవుడికి మాత్రం అన్నీ తెలుసు, అన్నీ సమకూర్చి మేలుకు చేస్తాడు అని మనం నమ్మేటువంటి వారంగా ఉండాలి. 4వదిగా మన యొక్క విశ్వాసం సంక్షోభం ద్వారా నిరూపించబడుతుంది. అప్పుడు అబ్రహాము 10వ వచనంలో తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా, ఇక్కడ అబ్రహాం ఏమి దొంగలాటలాడట్లేదు, కత్తి తీసుకురాలేదు ప్రభువా, కత్తి ఎక్కడ ఉంది మర్చిపోయి వచ్చాను అని అనట్లేదు. నిజంగానే తాను కావలసిన సామాగ్రి అంతటిని కూడా తీసుకొస్తున్నాడు. జెన్యూనిటీని చూస్తున్నాం మనం ఇక్కడ. దేవుణ్ణి మోసం చేయాలనుకోవట్లేదు. అప్పుడు యెహోవా దూత పరలోకం నుండి అబ్రహామా అబ్రహామా అని పిలిచాడు. అందుకు అతడు, చిత్తం ప్రభువా అని అన్నాడు. ఆయన, చిన్నవాని మీద చేయి వేయకము, అతన్నే మీరు చేయకము. నీకొక్కడై ఉన్న నీ కుమారుని నాకు ఇయ్యలేదు కనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన కనబడుచున్నది అని చెప్పాడు. 16వ వచనం, నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని వెనుదీయక ఈ కార్యం చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయంగా విస్తరింపచేసేదను. నీ సంతతి వారు తమ శత్రువులుగా విని స్వాధీనపరుచుకుందరు. మరియు నీవు నా మాట వినినందున భూలోకంలోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదించబడును. నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చాడు. ఈ విధంగా తన యొక్క విశ్వాసం సంక్షోభం ద్వారా నిరూపించబడింది. ఈ బిడ్డను నీవు ఏమి చేయవద్దు అని అన్నాడు. అబ్రహాము తన యొక్క విధేయతను ప్రదర్శించాడు ఇక్కడ. సో
సబ్స్టిట్యూషనరీ డెత్గా యేసు ప్రభువు ఏ విధంగా అయితే రాబోతున్నాడో దానికి సాదృశ్యంగా ఇక్కడ వారికి ఒక కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొటేలు వెనక తట్టున కనబడెను. ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించాడు. సో ఇక్కడ మనకు అర్థం కావట్లేదు, కానీ అబ్రహాంకి కూడా అర్థం కాలేదు. ఎందుకంటే ద లార్డ్ ఈస్ ద వన్ హూ ప్రొవైడ్స్ ఫర్ అస్. మన జీవితాలలో ఫిజికల్ థింగ్స్ని తీర్చడమే కాదు, లేదంటే ఈ లోక సంబంధమైన అవసరతల్ని తీర్చడమే కాదు, మనకు ఆత్మ సంబంధమైన అవసరతలను కూడా తీర్చేవాడు దేవుడు. ఆయన కుమారుడైన యేసు క్రీస్తుని ఈ లోకంలోనికి పంపించబోతున్నాడు అనే దానిని గురించి ఇక్కడ సాదృశ్యంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని జాన్ ద బ్యాప్టిస్ట్ జాన్ చాప్టర్ 1:29 చెప్తున్నాడే. సో దాట్ ఈస్ వాట్ ఈస్ బీన్ టోల్డ్ హియర్. ఇక్కడ సింబాలిక్గా మనకు 13వ వచనంలో తెలియజేస్తూ ఉన్నాడు దేవుడు. అప్పుడు అబ్రహాము ఆ చోటికి జెహోవా జైరా, యెహోవా ఈరే అని పేరు పెట్టాడు. యెహోవా చూచుకొనను. దిస్ ఈస్ ద మౌంట్ ఆఫ్ ప్రొవిజన్ అని పేరు పెట్టాడు. ఇక్కడ మౌంట్ ట్రయల్ అని, లేదంటే మౌంట్ టెస్ట్ అని, మౌంట్ యాగనీ అని, మౌంట్ ఒబీడియన్స్ అని పేరు పెట్టలేదు. యెహోవా చూచుకొను పర్వతము అని, యెహోవా చూచుకొనును అని పేరు పెట్టాడు. మన జీవితంలో ఏ సందర్భమైనా సరే కష్టాలు కడగండ్లు ఉన్నప్పటికీ కూడా అన్నీ కూడా మన దేవునికి తెలుసు. మన పరీక్షలలో, మన కష్టాలలో అన్నింటిలో కూడా, సంక్షోభాలన్నింటిలో కూడా దేవుడు మనకు ప్రొవైడ్ చేసేవాడు. హీ ఈజ్ ద జెహోవా జైరా. ఆయన యందు మనం విశ్వాసం ఉంచాలి. ఆయన ప్రణాళికలు మనకు తెలియకపోయినా మనం ఆ ప్రామిస్ కీపర్ని మనం నమ్మాలి. రెండవదిగా మనం ఆయనకు విధేయత చూపించాలి. మూడవది ఆయన శక్తిని, ఆయన యొక్క ప్రొవిజన్ని మనం అర్థం చేసుకోవాలి. నాలుగవదిగా ఇటువంటి క్రైసిస్లో గుండా మనం వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు నిజంగా మన విశ్వాసాన్ని నిరూపించేటువంటి వానిగా, నిరూపణ అయ్యేలాగా చేస్తారు. కనుక ఈ 4 ఫార్ములాని మన జీవితానికి అప్లై దేవుడు మనందరికీ ఆత్మీయంగా, శరీరకంగా అన్నింటినీ కూడా ప్రొవైడ్ చేయనుగాక ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా మా రక్షక, ఈ ఉదయకాలమందు అబ్రహాము నాకు పెట్టిన పరీక్ష ద్వారా తన యొక్క విశ్వాసము నిరూపితమైంది. దీనిని బట్టి మీకు అర్థమైంది, ఒక్కగానొక్కడై ఉన్న కుమారుణ్ణి ఇవ్వడానికి వెనుతీయలేదని. మీరు కూడా మీ ఒక్కగానొక్కడై ఉన్న కుమారుడు యేసుక్రీస్తు ప్రభువుని మమ్మను ప్రేమించినందుకు గాను మా కొరకు శిలువ శిక్షకు అప్పగించారు. కాబట్టి నాయన, మేము తండ్రి మీకు ఎంతవరకు విశ్వాసం చూపించగలిగిన వారంగా ఉండాలో అంతవరకు మేము విశ్వాసం చూపించే వారంగా, విధేయత చూపించే వారంగా ఉండనట్లు మా ప్రియులకు మాకు సహాయం చేయమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునామని స్తోత్రం. అందరికీ కూడా వందనాలు. దేవుడు మిమ్మల్ని ఆత్మీయంగా ఆశీర్వదించును గాక.